సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పెద్దలు దీపా దాస్ మున్షి గారికి, మరో ఏఐసిసి కార్యదర్శి సోదరులు రోహిత్ చౌదరి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పోడెం వీరయ్య గారికి, తోటి సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, కొండా సురేఖ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి శాసనసభ్యులకి, మిగతా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి, అనుబంధ సంఘాల నాయకులకి, ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, అభిమానులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇక్కడ ఇప్పుడే మీ ముందు మాట్లాడారు, వారికి కూడా నమస్కారాలు. స్నేహితులారా, ఈనాటి ఈ సమావేశం నిజంగా రాష్ట్ర చరిత్రలో పేదలు, బడుగు, బలహీన వర్గాలకి సంబంధించినంతవరకు ఇల్లు లేని నిరుపేద ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉద్భవించిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు ఈ రోజు అని నేను చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి, తాడితులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు. అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది. కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, సంపదంతా దోపిడికి గురవుతా ఉంది. దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని 6 గ్యారంటీలను మేము ప్రకటించాం. ఆ 6 గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు, వారి దర్శనం, శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో, వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈ రోజు మనం సౌహృదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు యావత్ రాష్ట్ర ప్రజానికం అందరి తరపు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులను ఆలోచన చేయండి. ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం లాంటిది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూశారు. చూసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుమని 10 నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, అమలు చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం, బాధితులం, తాడుతులం, ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భారం వేసేటువంటి మనం ఈరోజు దేవుడి మీద భారం వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు, ఇందిరమ్మ రాజ్యం మీకు అండగా ఉంటుందని 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది. అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి. గృహజ్యోతి కింద 200 యూనిట్ వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు. మీకు తెలియదు కాదు, ఈ నెల మార్చి 1వ తారీఖు నుంచి మేము శాసన సెక్రటేరియట్ ప్రాంగణంలో
లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి 1 తారీఖు నుంచి జీరో బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం. ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం. ఎవరైనా జీరో బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో, అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ 200 యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజాపాలన